గోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం, వ్యవసాయంలో ఏపీ ఆదర్శం, మచిలీపట్నంలో 1296 టిట్కో గృహాల పంపిణీ, ఆరోగ్యశ్రీ కార్డులు 100% పంపిణీ చేయాలి కలెక్టర్ ఢిల్లీరావు, స్టే ఉత్తర్వులు వాటంతటవే రద్దు కావు. ఈ నెల 3న జాతీయ పల్స్ పోలియో దినోత్సవం, రూఫ్ టాప్ సోలార్ రాయితీ 78,000, సూర్యుడిపై నల్లమచ్చ, జూన్ ముగిసేలోపే సోలార్ మ్యాక్సిమం, సందేశ్ ఖాళీ నిందితుడు షాజహాన్ అరెస్ట్, నేడు జగనన్న విద్యా దీవెన జమ, టీడీపీ అడ్రస్ గల్లంతే, టీడీపీ సీనియర్ నేత అశోక్ రాజు, ప్రశ్నిస్తే వేధింపులే, జీవీఎంసీ కమిషనర్ పై నిరసన, ఆరని మంటలు, బాబుకు చెమట్లు, మద్య నిషేధం ఏది జగన్, మహిళా సమాఖ్య నిరసన, పవన్ బొమ్మ పెట్టిన కాపుల ఓట్లు రావు, కాపు ఐక్య వేదిక, ప్రత్తిపాటి శరత్ అరెస్టుపై తెదేపా ఆందోళన, వాయు కాలుష్యంతో పెరుగుతున్న ఆత్మహత్యలు, బ్రెయిన్ క్యాన్సర్ నివారణకు కొత్త విధానం. ఈరోజు వార్తలను చూద్దాం. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. రాష్ట్రంలో నేడు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు ఈ రోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఇక రెండో ఏడాది విద్యార్థులకు రేపు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాలలో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్ ను బోర్డు నియమించింది. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్ బోర్డు డిజిటల్ నిఘాను ఏర్పాటు చేసింది. వ్యవసాయంలో ఏపీ ఆదర్శం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ స్థాయిలో నెలకొల్పిన వాలంటీర్లు రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. రైతులకు అవసరమైన మందులు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలతో పాటు ప్రభుత్వ పథకాలను కూడా అన్నదాతలకు చేరువ చేస్తున్నాయి. ఈ పథకాలను ఏపీ రైతులు సమర్థంగా వినియోగించుకుంటున్నారు. పథకాల అమలు, రైతులకు అవగాహన కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాల పట్ల దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లోని రైతులకు అత్యధిక అవగాహన ఉందని నాబార్డ్ సర్వే తెలిపింది. మచిలీపట్నంలో 1,296 టిట్కో గృహాల పంపిణీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను ఆదుకుంటూ పలు సంక్షేమ పథకాలను అందిస్తూ వారి కష్టాలను తీరుస్తున్నారని రాష్ట్ర టిట్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. నగరంలోని గోసంఘం వద్ద నిర్మించిన 1,296 టిట్కో G+3 గృహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇంటి తాళాలను నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి లబ్ధిదారులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, మచిలీపట్నం గోసంఘం రుద్రవరంలో 167.71 కోట్లతో ఈ గృహాలను నిర్మించి పేదలకు అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 65,000 టిట్కో ఇళ్లను ఉచితంగా అందించామన్నారు. పేదలకు భారం కాకూడదనే ₹1 ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి అన్ని వసతులు కల్పించి ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. ఈ నెల 3న జాతీయ పల్స్ పోలియో దినోత్సవం.
జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని ఈ నెల 3వ తేదీన నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 53,35,519 మంది 5 ఏళ్ల లోపు వయసు పిల్లలు ఉన్నట్లుగా వైద్య శాఖ గుర్తించింది. వీరందరికీ ఉచితంగా పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 37,921 బూతులలో పోలియో చుక్కలు వేయనున్నారు. 73,581 హౌస్ టీమ్స్, 1,691 మొబైల్ టీమ్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు 100% పంపిణీ చేయాలి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ 100% పూర్తి కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కోఆర్డినేటర్లతో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ఈకేవైసీ యాప్ డౌన్లోడ్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య భద్రతను హక్కుగా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలు, మధ్యతరగతి ప్రజలకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తుందని తెలియజేశారు. రూఫ్ టాప్ సోలార్ రాయితీ 78,000. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రూఫ్ టాప్ సౌర విద్యుత్ పథకం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గం గురువారం సమావేశమైంది. 75,021 కోట్లతో అమలు చేసే ఈ పథకం క్రింద దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇళ్లపై సౌర ఫలకాల ఏర్పాటుకు లబ్ధిదారులకు 78,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లుగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. సందేశ్ ఖాళీ నిందితుడు షాజహాన్ అరెస్ట్. లైంగిక దాడులు, భూదందా వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజహాన్ అరెస్టు కాబడ్డారు. అతడి ఆగడాలపై స్థానిక మహిళలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడం, ఈ మొత్తం వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన విషయం తెలిసినదే. బమన్ కుపూర్లోని ఓ ఇంట్లో ఉన్న షాజహాన్ను గురువారం వేకువజామున అదుపులోకి తీసుకున్నట్లుగా అదనపు డీజీపీ సుప్రతీం సర్కార్ తెలియజేశారు. మరికొందరితో కలిసి షాజహాన్ ఆ ఇంట్లో గత 55 రోజులుగా దాక్కున్నారని తెలిపారు. కోర్టు అతడిని 10 రోజుల పోలీస్ కస్టడీకి పంపించింది. గాజాలో ఆహార ట్రక్కులపైకి ఎగబడ్డ పాలస్తీనియన్లు. యుద్ధంలో సర్వం కోల్పోయి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి లేక అంతర్జాతీయ సాయం కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులపైకి ఇజ్రాయెల్ తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. గురువారం పశ్చిమ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన ఈ అమానవీయ దారుణ దాడిలో 100 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం పర్యవేక్షణలో ట్రక్కుల నుంచి ఆహార పంపిణీ జరగవలసి ఉంది. అయితే క్యూ వరుసల్లో నిలుచున్న వ్యక్తులను కాదని చాలా మంది ట్రక్కులపైకి ఎగబడి గోధుమ పిండి, క్యాన్లలోని ప్యాక్ చేసిన ఆహారాన్ని లూటీ చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి గందరగోళం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇజ్రాయెల్ బలగాలు పాలస్తీనియన్లపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించాయి. జనం పిట్టల్లా రాలిపడ్డారు. ఎక్కడ చూసినా మృతదేహాలే. సూర్యుడిపై నల్లమచ్చ. భగభగలాడే భానుడిపై ఓ నల్లమచ్చ తొలిసారి ఈ నెల 18న కనిపించింది. భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది. వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు 3 సౌర జ్వాలలను చిమ్మింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవడంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తరువాత ఫిబ్రవరి 24, 26 తేదీల మధ్యకాలంలో కేవలం 2 రోజుల్లోనే ఆ మచ్చ అమాంతంగా 25% పెరిగింది. 9 భూగోళాల కంటే పెద్ద మచ్చ అది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఏర్పడిన అతిపెద్ద మచ్చ అదే. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం.
గణించడం ఆరంభమయ్యాక ఇది 25వ సౌరచక్రం. ఈ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజ్ పెరగడం, తీవ్ర సౌర తుఫాన్లు చూస్తుంటే సూర్యుడు తన 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దానికంటే చాలా ముందుగానే, అంటే 2024 జూలైలోపే చండ మార్తాండ దశ దాపురిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచ్చిపెడుతుందోనని కలవరపడుతున్నారు. ఈ ఉగ్రరూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. నేడు జగనన్న విద్యా దీవెన జమ. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ను జమ చేశారు. టీడీపీ అడ్రస్ గల్లంతే. టీడీపీ సీనియర్ నేత అశోక్ రాజు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి తథ్యమని, చిత్తూరు జిల్లా నగరిలో పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత, సిద్ధార్థ గ్రూప్ విద్యాసంస్థల అధినేత అశోక్ రాజు పేర్కొన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ 1983 నుండి టీడీపీలో కొనసాగుతున్నానని, 4 సార్లు తనకు టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేసినా బాధపడలేదని అన్నారు. 2019 ఎన్నికల్లో పెద్ద ఎత్తున సొంత డబ్బు వెచ్చించి ప్రజలను, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ కోసం కష్టపడితే ఈసారి కూడా టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే వేధింపులే. చెత్త పన్ను వసూళ్లపై ఒత్తిడి చేయవద్దని ఉద్యోగుల సంఘం నాయకుడిగా అధికారులను అడగడమే ఆయన చేసిన నేరమైంది. విశాఖలోని 45వ వార్డు పరిధిలోని సచివాలయ ఉద్యోగి కావటి శివ ఆదిమూర్తి వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శుల సంఘం నాయకుడు. ప్రజల నుంచి చెత్త పన్ను వసూళ్ల కోసం జీవీఎంసీ అధికారులు, కార్యదర్శులపై తీవ్ర ఒత్తిడి వేస్తుండడంపై ఆయన 10 నెలల క్రితం ప్రశ్నించారు. ప్రజలు చెత్త పన్ను చెల్లించడం లేదని, కార్యదర్శులను వేధించొద్దని గట్టిగా చెప్పారు. దీంతో కమిషనర్ నుంచి అధికారుల వరకు ఆదిమూర్తిని వేధించడం ప్రారంభించారు. ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించి ఆయన ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యారు. దీంతో కమిషనర్ తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. బాధితుడికి అండగా ఉంటామని సామాజిక మాధ్యమంలో గురువారం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఆరని మంటలు, బాబుకు చెమట్లు. రాష్ట్రంలో టికెట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో కొత్త తలనొప్పులు తీసుకువస్తోంది. అనకాపల్లి స్థానాన్ని టీడీపీ జనసేన కూటమి తరపున కొనతాల రామకృష్ణకు కేటాయించడంపై అక్కడి టీడీపీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థిగా తనను నియమించినందుకు ఇక తాడో పేడో తేల్చుకోవాలని అక్కడి టీడీపీ ఇన్ఛార్జి బొల్లినేని వెంకటరామారావు నిర్ణయించుకున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న నారా భువనేశ్వర్ని యలమంచిలి వెళ్లే దారిలో కోండ్రం వద్ద పీలా గోవింద వర్గీయులు అడ్డుకున్నారు. ప్రత్తిపాటి శరత్ అరెస్టుపై తెదేపా ఆందోళన. రాష్ట్ర మాజీ మంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేతకు, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లారావు భార్య, కుమారుడు, బావమరిది సహా 7గురిపై విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. శరత్ అక్రమ అరెస్టుపై తెదేపా నాయకులు భగ్గుమన్నారు. సరైన సమాచారం ఇవ్వకుండా తీసుకువెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ గురువారం రాత్రి విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తెదేపా నేతలు గద్దె రామ్మోహన్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మాణిక్యరావు,
ప్రత్తిపాటి పుల్లారావు, న్యాయవాది లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు అక్కడకు చేరడంతో పోలీసులు గేటు వద్ద మోహరించారు. జీఎస్టీ యాక్ట్ కింద ఎవరిపై దర్యాప్తు చేయాలన్నా ముందుగా నోటీసులు ఇవ్వాలని, కానీ శరత్కు అలా ఇవ్వలేదని తెదేపా నాయకులు తెలియజేశారు. పవన్ బొమ్మ పెట్టినా కాపుల ఓట్లు రావు, కాపు ఐక్యవేదిక. మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద పవన్ బొమ్మ పెట్టినా, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా, పవన్ ఫోటో వాడినా టీడీపీకి కాపు ఓట్లు రావని చంద్రబాబుకు కాపు ఐక్యవేదిక కరాఖండిగా చెప్పింది. జనసేనకు జనబలం ధనబలం లేదని, పవన్తో ఎంత బలంగా చెప్పించినా నమ్మేందుకు జనం అంత అమాయకులు కారని ఎద్దేవా చేసింది. నాదెండ్ల మనోహర్ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిర్వీర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోందని, ఈ మేరకు చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్, కన్వీనర్లు పెద్దిరెడ్డి మహేష్, బోడబాటి పెదబాబు గురువారం మీడియాకు విడుదల చేశారు. మద్య నిషేధం ఏది జగన్, మహిళా సమాఖ్య. దశల వారీగా మద్య నిషేధం చేస్తామన్న సీఎం జగన్ ఇప్పుడు మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మహిళలు మండిపడ్డారు. ఇప్పటికైనా మద్య నిషేధం చేయాలంటూ విజయవాడ సమీపంలో ఆందోళన చేపట్టారు. గురువారం ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జక్కంపూడి కాలనీలోని బార్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో మద్యంపై ఏడాదికి 16,000 కోట్ల ఆదాయం వస్తే జగన్ అధికారంలోకి వచ్చాక అది 36,000 కోట్లకు చేరిందన్నారు. బెల్ట్ షాపులు 70,000కు పైగా ఉన్నాయని, కల్తీ మద్యం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్య నిషేధం చేస్తామని అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టే ఉత్తర్వులు వాటంతటవే రద్దు కావు. సివిల్ క్రిమినల్ కేసుల్లో ట్రయల్ కోర్టులు, హైకోర్టులు జారీ చేసే స్టే ఉత్తర్వులు 6 నెలల తర్వాత వాటంతటవే రద్దు కావని గురువారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ అంశంపై గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. 2018 తీర్పుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. వాదోపవాదాలు విన్న ఈ ధర్మాసనం తన తీర్పును గత ఏడాది డిసెంబర్ 13న రిజర్వులో ఉంచింది. గురువారం ఈ తీర్పును ప్రకటించింది. ఇందులో సిజేఐ జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా తరపున జస్టిస్ ఏఎస్ వోకా ఒక తీర్పు, జస్టిస్ పంకజ్ మిట్టల్ మరో తీర్పు రాశారు. 2 తీర్పులు దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. 2018 తీర్పును వ్యతిరేకించాయి. రాజ్యాంగంలోని అధికరణ 142 క్రింద సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న అధికారాలపైన ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అధికరణ పేరిట హైకోర్టు జారీ చేసే మధ్యంతర ఉత్తర్వులు 6 నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు పేర్కొనడం సమంజసం కాదని స్పష్టం చేసింది. వాయు కాలుష్యంతో పెరుగుతున్న ఆత్మహత్యలు. వాయు కాలుష్యానికి ఆత్మహత్యలకు మధ్య సంబంధం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల గడిచిన 5 ఏళ్లలో 46,000 ఆత్మహత్యలను నివారించగలిగినట్లుగా తెలిపారు. అత్యుష్ణ పరిస్థితులు ఆత్మహత్యల రేటును పెంచుతాయని వీరు నిర్ధారించారు. చైనాలో 2000 సంవత్సరంలో తలసరి ఆత్మహత్యల రేటు ప్రపంచ సగటు కన్నా చాలా ఎక్కువ. 20 ఏళ్ల తరువాత ఇప్పుడు చాలా తక్కువకు పడిపోయింది. ఇది శాస్త్రవేత్తలను ఆకర్షించింది. గడిచిన 5 ఏళ్లలో చైనా ప్రభుత్వం వాయు కాలుష్య కట్టడికి ఏ దేశంలోనూ లేనంతగా ముమ్మర చర్యలు తీసుకోవడమే ఆత్మహత్యల నివారణకు కారణమైందని తేల్చింది. బ్రెయిన్ క్యాన్సర్ నివారణకు కొత్త విధానం. ప్రాణాంతక తల మెడ క్యాన్సర్లు బాగా ముదరకుండా అడ్డుకునే సరికొత్త విధానాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు కనుగొన్నారు. జ్ఞాననాడుల క్రియాశీలతకు కళ్లెం వేసే ఔషధాలు అందుకు దోహదపడతాయని తేల్చారు. తల మెడ క్యాన్సర్ కణుతులు నాడుల మధ్య చర్యాక్రమాన్ని వారు తొలుత క్షుణ్ణంగా పరిశీలించారు. జ్ఞాననాడులు విడుదల చేసే క్యాల్సిటోనిన్ అనే ప్రోటీను కణతుల పెరుగుదలకు కారణమవుతున్నట్లు గుర్తించారు.
జ్ఞాననాడులను స్తంభింపచేసే పనిని ఔషధాల ద్వారా అవసరమైతే శస్త్రచికిత్సల ద్వారా పూర్తి చేయవచ్చునని వివరించారు. ఈ విధానంతో పాటు రేడియేషన్ వంటి ఇతర చికిత్సా మార్గాలను అనుసరిస్తే రోగులు త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కూచిపూడి ఎంపీఏ విద్యార్థులకు బంగారు పతకాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళాపీఠం ఎంపీఏ విద్యార్థులు 4 బంగారు పతకాలను సాధించారు. 1993 పేలుళ్ల కేసులో అబ్దుల్ టుండా నిర్దోషి ప్రకటించిన టాడా కోర్టు. చక్రాల కుర్చీ లేక వృద్ధుడి మృతి, ఎయిర్ ఇండియాకు 30 లక్షల జరిమానా. ఏయుకు 2 పేటెంట్లు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 2 అంతర్జాతీయ పేటెంట్లు లభించాయి. మెషిన్ లెర్నింగ్ సాయంతో బయోమెడికల్ ఇమేజ్ విశ్లేషణ చేసి ఖచ్చితంగా వ్యాధి నిర్ధారణ చేసే విధానాన్ని అభివృద్ధి చేసినందుకు పేటెంట్ మంజూరయింది. స్మృతి మెరుపులు వృధా, బెంగుళూరు జట్టుకు తొలి ఓటమి. మహిళల ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ టోర్నీలో హ్యాట్రిక్ నమోదు చేయాలని ఆశించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నిరాశ ఎదురయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రో కబడ్డీ లీగ్లో నేడే ఫైనల్స్. పునేరి పల్టన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. శ్రీనిధి డెక్కన్ ఎఫ్సి మ్యాచ్ డ్రా. ఐ లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నీలో శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ జట్టు 3వ డ్రా నమోదు చేసుకుంది. చివరి టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం. జట్టులో చేరనున్న బుమ్రా. రంజీ సెమీఫైనల్ కోసం వాషింగ్టన్ సుందర్ విడుదల. బోపన్న జోడీకి షాక్. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లోనే రోహన్ బోపన్న మాథ్యూ ఎబ్డెన్ ద్వయం నిరాశకు గురి చేసింది. సింగిల్ క్వార్టర్స్లో సహజ. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో తెలంగాణ అమ్మాయి భారత 2వ ర్యాంకర్ సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. గాయత్రి ట్రెసా జోడీ ముందంజ. జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.